తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. ఖరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృతుమధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృతుమధురముగా పలికెను సీతారామ కథ. రామసుగ్రీవులు వనమున గలిసిరి, మిత్రులైరి ప్రతిజ్ఞలు బోనిరి. శ్రీ రఘురాముడు వాలిని కూల్చెను, సుగ్రీవుని కపిరాజుగా చేసెను. సుగ్రీవుని ఆన లంక చేరితిని, సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృతుమధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను, జానకికెంతో విస్మయమాయెను. భయముగా నలువంకలుగని మెల్లగా మోమెత్తి పైకి చూచెను. సోబిల్లు సింసుప శాఖలందున బాలార్కుని వలె మారుతి తోచెను. మారుతి రూపము చిన్నదైనను తేజోమయమై భీతి గొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథాని పలికెద సీతారామ కథ. తొలి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవో. కాంతులు మెరిసే బంగారు మేన మలిలాంబనమేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు తరువు నుండి దిగి అంజలి ఘటించి చెంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో. రామలక్ష్మణులు వనమున వెదకెడు అవని జాతవో నీవు సీతవో. సర్వలక్షణ లక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చెంతన నిలిచే. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను. శ్రీ రఘురాముని ప్రియసతి నేను, సీతయ్యను పేర మరలుదానను. పరిణయమైన 12 అనుభవించితిమి భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో. రావణుడొసగిన 7 గడువు 2 నెలలలో ఇక తీరిపోవు. రాముడు నన్ను కాపాడునని వేచి వేసారిపోతిని. అసురులు నన్ను చంపకమున్నే నాకై నేనే పోనించి తిని అని పల్కె సీత వానరేంద్రునితో. రామకథను కీర్తించిన వానితో.